ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వైన్ షాప్, బెల్ట్ షాపులు సిండికేట్ అయ్యి సీసా మీద 30 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారని నిరసన తెలిపారు. నిన్న బెల్ట్ షాపుల మీద సీఐకి వినతి పత్రం ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం పాఠశాలల దగ్గర ఉన్న బెల్ట్ షాపులు బంద్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు కల్తీ మందు అమ్మకాలు నిలిపివేయాలని కోరారు. హుజూర్నగర్ మండలం హుజూర్నగర్ టౌన్లో పర్మిషన్ లేని బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలి. ఎందుకంటే అది పర్మిషన్ లేకుండా అధిక ధరలతోటి బెల్ట్ షాపులను వైన్ షాపులలో కుమ్మక్కయ్యి చాలా మద్యానికి గురై చాలా మంది ఇబ్బంది పడుతుర్రు. ఎందుకంటే అది కల్తీ జరుగుతుంది, కల్తీ జరిగి కూడా నష్టపోతుర్రు. కానీ ఎవరికి చెప్పాలి? నష్టపోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు రోజు వచ్చేసి 300-400 పని పోయిన వాళ్ళు బెల్ట్ షాపులు కాడికి పోవాలని ఆడ 300-400 పని చేసుకోలేక ఇటు మందు తాగలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ధరలు తగ్గించాలి. సిఏ గారికి దరఖాస్తు ఇచ్చినా పట్టించుకుంటే ఫోన్ కూడా చేయట్లేదు. అసలు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు రెస్పాన్స్ లేదు కాబట్టి మళ్ళీ ఈ రోజు వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ని మన హుజూర్నగర్ మండలం హుజూర్నగర్ టౌన్లో పర్మిషన్ లేని బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలి. ఎందుకంటే అది పర్మిషన్ లేకుండా అధిక ధరలతోటి బెల్ట్ షాపులను వైన్ షాపులలో కుమ్మక్కయ్యి చాలా మద్యానికి గురై చాలా మంది ఇబ్బంది పడుతుర్రు. ఎందుకంటే అది కల్తీ జరుగుతుంది, కల్తీ జరిగి కూడా నష్టపోతుర్రు. కానీ ఎవరికి చెప్పాలి? నష్టపోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు రోజు వచ్చేసి 300-400 పని పోయిన వాళ్ళు బెల్ట్ షాపులు కాడికి పోవాలని ఆడ 300-400 పని చేసుకోలేక ఇటు మందు తాగలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ధరలు తగ్గించాలి. సిఏ గారికి దరఖాస్తు ఇచ్చినా పట్టించుకుంటే ఫోన్ కూడా చేయట్లేదు. అసలు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు రెస్పాన్స్ లేదు కాబట్టి మళ్ళీ ఈ రోజు వచ్చి ధర్నా చేయడం జరిగింది.